నిగ్రహం సముద్రం, ఆగ్రహం ఎక్కువ ప్రాంతేది, ఆగ్రహం అగ్ని పర్వతం, అనుగ్రహం నీరంతో వర్షం, ఆ వికసించిన కమలం ఆమె హిమాలయ ఔన్నత్యం, అంబరమంతా ఉదయ వైశాల్యం, అమృతమంత మనోనేకల్యం, భూమాత రత్నాకర గాంభీర్యం, భూమాత సగనశీలత్వం. ఆ తర్వాత ఇవన్నీ కలగలిగిన సంమోహన స్వరూపం ఆమె వ్యక్తిత్వం, ఆ వికసించిన కమలం యొక్క వ్యక్తిత్వం. అంతేకాకుండా ఆమె నడక నయాన్వితం, నడత మహిమాన్వితం, సుబోధకంగా అత్యంత సులభ శైలిలో ఆమె చెప్పే పాఠాలు పిల్లలకు ద్రాక్షపాకాన్వితం. ద్రాక్షపాకం అంటే తెలుసు కదా, సులభ శైలి చెప్తుంటాను, ఎంత శక్తి అంశమైన. ఈ విధంగా ఆమె మేడం గారు ఏంటంటే 6 పదులు దాటిన వయస్సు ఆమెది. ఎదురైన వారిని 6 పదులు దాటిన వయస్సు ఆమెది. ఎన్నెన్నో అనుభవాలు, అనుభూతులు ఆపోషణ పట్టిన మనసు ఆమెది. ఎదురైన వారిని మృదు మధుర పదాలతో పలకరించే గళం ఆమెది. ఎల్లెడలా ప్రశంస పరివ్యాప్తం గావించే గావించబడిన పరోపకార పరిమళం ఆమెది. అంతమంది మనిషి సేకరించుకున్నారు, గర్వించడం కాదు. అంతేకాకుండా ఆమె మమతల కోవెల, మంచితనాల ఊయల, మమకారాల డోల, సహకారాల డోల, విద్యా దృష్ట పరంగా ఆమె రగిలే జ్వాల, ఆమె తెలుగు శాఖకు కళ, అనుపమానం ఆమె పట్టుదల. ఆమె పేరే పద్మశ్రీ మొగదల.